ఎందుకు వీళ్ళు ఇంత బలముగా ఈ లోకంలో ప్రకటిస్తున్నారు, ఒప్పిస్తున్నారంటే ఒప్పుకోలేని వారు దేవుని రాజ్యానికి పాత్రలు కలిగినటువంటి వారు ఎలాంటి ఉదాంతంతో జీవిస్తున్నారు తెలుసా? చూడండి, పరిశుద్ధ గ్రంథంలోంచి 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. త్వరగా 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. 6వ అధ్యాయం 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకడి, జారులైనను, విగ్రహారధికులైనను, వ్యభిచారులైనను, అడంగితనము కలిగిన వారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు. ఎందుకు ఇలాంటి వాళ్ళని ఒప్పియాలంటే అంత సామాన్యమైన విషయమా? వరే, దేవుని మందిరంలో ఎప్పుడు ప్రార్థన అంటే కళ్ళు మూసుకున్నాను కాడికి పోయి ఎంత అన్న చెప్పి వాడు కళ్ళు మూసుకుంటాడా? వాడు అంతే, వాడు మిడిసిపడతాను, వాడు నాశనం చేస్తూ ఉంటుంది. ఇది దేవుని సన్నిధిలో వాక్యం చాలా శ్రద్ధగా వినండి. నేను విన్నాను.